నేను మీ తెలుగు ఉపాధ్యాయురాలు భారతి. పాలిథిన్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్ పదార్థం. ఇది తేలికగా ఉండటం, చౌకగా దొరకడం వల్ల రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా సంచులు, కవర్లు, ప్యాకింగ్ సామాగ్రి తయారీలో పాలిథిన్ ను విస్తృతంగా వాడతారు. అయితే పాలిథిన్ సహజంగా కరగదు కాబట్టి పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందువల్ల పాలిథిన్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం అవసరం. పాలిథిన్ మానవ జాతిని ఎలా నాశనం చేస్తుందో తెలియజేయడానికి మా 7వ తరగతి విద్యార్థి ఏకపాత్రాభినయం పాలిథిన్ భూతం పర్యావరణ స్పృహ తిలకించండి. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి, నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా. నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధానంలా మీ ఇంటికి వస్తా. కూరలు, పండ్లు, స్వీట్లు, పూలు, పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూశారా నా ప్రతాపం, చూశారా నా ప్రభావం. మీ ఇంటికి సామానులు మోసుకొచ్చిన నన్ను చెత్త కుప్పల్లోకి విసురుతారు. కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. అక్కడి నుంచి ఈ మానవ జాతి పైన సమర బ్రేగిని మోగించి మొత్తం మీ దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్లే, కానీ నా జీవితకాలం కొన్ని 100 ఏళ్ళు. నేను చెత్తల్లో ఉన్నా, కాలువల్లో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా, ఎక్కడున్నా నేను క్షేమం, మీకు క్షేమం. నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి స్నేహితులైన దోమలు, ఈగలు పెరగడానికి చక్కని బోనంగా మారి దుర్గంధాన్ని వ్యాపించేసే శరీరంగా మారుతాను. మలేరియా, పైలేరియా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేసి మా భూమిపై నీటిని కిందకి ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కావలిస్తాను. పర్యావరణాన్ని నాశనం చేసి మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటివి నాపై ఎక్కువ పెడుతున్నారు. అయినప్పటికీ నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలు. నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి, ఈ పర్యావరణాన్ని, భూగోళాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులారా, మీరు నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. ఈ రోజు మన వంశీకృష్ణ నోబుల్ స్కూల్ నందు పాలిథిన్ భూతం పర్యావరణ స్పృహ కార్యక్రమం గురించి 7వ తరగతి విద్యార్థుల ప్రదర్శన. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి, నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? మీకు తెలియదు కదా. నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనక నుంచి మీ పైన విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికి వస్తా. కూరలు, పండ్లు, స్వీట్లు, పూలు, పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. మీ సామానులను మోసుకొని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలోకి విసురుతారు. కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. అక్కడి నుంచి ఈ మానవ జాతిపై నా సమరబేరి మోగించి మొత్తం ఈ భూగోళాన్ని ధడధడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్లే, కానీ నా జీవితకాలం కొన్ని 100 ఏళ్ళు. చెత్తలో ఉన్నా, కాలువలో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా, ఎక్కడున్నా నేను క్షేమం, మీకు క్షేమం. నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి నేస్తాలైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కటి భవనంగా మారి దుర్గంధాన్ని వ్యాపించే శిబిరంగా మారుతాను. మలేరియా, కలేరియా లాంటి రోగాలు మీపై దాడికి సిద్ధం చేస్తాను. భూమిపై నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలను బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కవలిస్తాను. పర్యావరణాన్ని పాడు చేసే మానజాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య గోనె సంచులు, గుడ్డ సంచులు, కాగితపు సంచులు లాంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు.
అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలు ఈ భూమిని నా వశం చేసుకోవడానికి. ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులారా, నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. పాలిథిన్ భూతం మన మానవ జాతిపై ఎంతగా దండయాత్ర చేస్తుందో అందుకే మనమందరం ప్లాస్టిక్ తో తయారైన ఏ వస్తువులను కూడా వాడకూడదు. ప్లాస్టిక్ వాడకం వల్ల లాభం లేదు. పొత్తి కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ కి బదులు రాగి, స్టీల్ బాటిల్స్ వాడడం మంచిది. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. Inform for your parents about it and let them motivate them to use the regular natural things than the plastic things. Okay? చూశారు కదా మా విద్యార్థుల ప్రదర్శన. ఇకనైనా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించండి. క్యాన్సర్ లాంటి మహమ్మారిలను, ప్రధాన కారకభూతమైన ప్లాస్టిక్ పట్ల వ్యతిరేకతని కలిగి ఉండండి. పాలిథిన్ భూతాన్ని తరిమి కొడదాం, మన జీవితాల్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు.